వైసీపీ విశాఖ నార్త్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు తమ నామినేషన్ సమర్పించారు. ముందుగా ఆర్ఎండ్బి జంక్షన్ దగ్గరున్న పైడిమాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ నుండి ర్యాలీగా వెళ్లి మురళీనగర్ ఎన్జీఓస్ కాలనీలోని శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయం నుండి వివిధ ప్రాంతాల మీదుగా వెళ్లి సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయంలో తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా కార్యకర్తలు, నేతలు, కేకే రాజు అభిమానులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కార్లు, బైకులతో యువత హోరెత్తించారు. ఎటు చూసినా జన ప్రవాహమే కనిపించింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు కోలా గురువులు, విఎంఆర్డీఏ చైర్పర్సన్ సనపాల చంద్రమౌళితో పాటు కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆర్ఎన్ఎస్లో కూడా కృషి చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మా నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజలు ఆదరాభిమానాలతో పెద్దలు గురుతుల్యులు వైవి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్య అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ కార్యక్రమంలో వేలాదిగా తరలి వచ్చి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి నాకు ఆశీస్సులు అందించిన విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుచేతంటే ఈరోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా జన్మనిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం నాకు అడుగడుగునా కూడా సహాయ సహకారాలు అందించి నాకు రాజకీయంగా పునర్జన్మ వచ్చే విధంగా సహాయ సహకారాలు అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను శిరస్సు వంచి ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. తప్పకుండా ఏదైతే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు అవకాశం కల్పించారో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మా నాయకులు, కార్యకర్తలు, ప్రజల అభిమానులు అందరి సహాయ సహకారాలతో రేపు జరగబోతున్న ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి మేమందరం కూడా ఘన స్వాగతం పలకబోతున్నాం. ఎందుచేతండి ఈరోజు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.